ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు, ఈ మాట చాలా ముఖ్యం. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత ఆ మీదట సజీవులమ నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనిడి. ప్రియులారా, దేవుని వాక్యంలో రాయబడింది ఏమిటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరము, భక్తిహీనుని పేరు నాకు అసహ్యత పుట్టించునని రాయబడింది. ఈరోజు దేవుని సన్నిధిలో ప్రభు అంటున్నాడు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకిష్టమో లేదు. మీరు దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అని ప్రభు చెప్తున్నాడు. ఆ పౌలు గారు చెప్తున్నాడు, దెస్సలోనికలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాస్తున్నాడు. చాలామంది అంట క్రీస్తునందుండి చనిపోయిన వారి కోసం దుఃఖపడుతున్నారంట. మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి దేవుని మందిర సంఘ సహవాస అనుభవంలో పాలు పంపులు పొంది ఈ లోకాన్ని ముగించినప్పుడు, వారు సమయం వచ్చినప్పుడు దేవుని పిలుపు అందుకొని వెళ్ళినప్పుడు వారు దుఃఖపడుతున్నారంట, బాధపడుతున్నారంట. అయ్యో, ఇక మేము చూడము, ఇదిగో మాకు వారు కనపడరు, ఇక మాకు అని వాళ్ళు బాధపడుతూ ఉన్నారంట. పౌలు గారు చెప్తున్నాడు, మీరు దుఃఖపడొద్దు, మీరు బాధపడొద్దు. ఎందుకంటే ప్రభు అయిన యేసు దేవుడని, ఆయన మృతుల్లోంచి తిరిగి లేచినని, మన పాపముల కొరకు సిలువలో చనిపోయాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని ఎవరైతే నమ్ముతారో వారు క్రీస్తునందున్నాళ్ళు. భూమి మీద మనిషి నమ్మవలసింది ఒకటి ఉంది. అదేమిటి అంటే, మనిషి నమ్మకూడని అన్నీ నమ్ముతున్నాడు, కానీ నమ్మవలసింది ఒకటి ఉంది కదా. ఏమి నమ్మాలంట? యేసు ప్రభు సువార్త ప్రారంభంలో, సువార్తలో మొదటి సువార్త మార్కు సువార్త 1:15 ప్రభు చెప్పాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ము. ఏమి నమ్మాలి? సువార్త, గాస్పెల్. ముఖ్యంగా మనిషి నమ్మవలసింది ఏంటిది? గాస్పెల్, సువార్త. ఏమిటా సువార్త? ఈ మనుషులందరూ రక్షించడానికి దేవుడుగా ఒక ఆయన పుట్టాడు. ఈ మనుషులందరూ చేసిన పాపముల కొరకు, అపరాధముల కొరకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకొని సిలువలో పరిశుద్ధ రక్తాన్ని కార్చి ఆయన ఏమైపోయాడు? మరణించాడు. 3వ దినాన మరణముని గెలిచి, మరణ భూములని విరిచి ఆయన సజీవుడుగా తిరిగి లేచాడు. కాబట్టి ఈ లోకంలో మనిషి ప్రభువునందు విశ్వాసం ఉంచితే, ప్రభువులో జీవిస్తే, ప్రభువులో మరణిస్తే, ప్రభువులో మరణించిన వ్యక్తి నిత్య జీవం పొందుతాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభు రాజ్యములో ఉంటాడు, ప్రభువు దగ్గర ఉంటాడు, ప్రభువు చెంత ఉంటాడు అనేటువంటిది పౌలు గారు తెలియజేస్తున్నాడు. కనుక అందుకు ఆయన అంటాడు, మీరు ఇది నమ్మితే క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. నాకు ముఖ్యమైన మాటలు 2 మాటలు. మీరు దుఃఖపడొద్దు, మీరు ఒక దేవుని విషయాన్ని నమ్మండి. 3వది, క్రీస్తునందుండి మృతులైన వారు ఉండరు ఎక్కడ, వారు తిరిగి మరలా వాళ్ళు ఏమవుతారు? పునరుద్ధానంతో లేస్తారు. తర్వాత 4వ మాట అంటాడు, వారు లేచిన తర్వాత సదాకాలము ప్రభువుతో ఉండటానికి ఆకాశ మండలంలో ఉన్న మేఘాల మీద ఎక్కి వెళ్ళిపోతారు. కాబట్టి భూలోకంలో కానీ, సమాధిలో కానీ, ఇంటిలో కానీ మనిషి ఉండడు. క్రీస్తులో ఉన్న వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి సదాకాలం ప్రభు దగ్గర నివాసం చేస్తాడు, ప్రభువుతో ఉంటాడు. ఇది ఒక మనిషి యొక్క జీవితం యొక్క పరమార్థం. మనం చివరికి పొందుకోవాల్సింది ప్రభువుతో ఉండేటువంటి, ప్రభు రాజ్యంలో ఉండేటువంటి, ప్రభు పట్టణంలో ఉండేటువంటి, ఆయనతో ఉండేటువంటి ఒక అర్హత. కాబట్టి రాత్రి దేవుని పిల్లలు బ్రతుకున్నా మాట్లాడతారంట, చనిపోయినా మాట్లాడతారంట. నమ్ముతారు మీరు ఈ మాటను? బ్రతుకుండే దేవుని గురించి మాట్లాడతారు, చనిపోతే ఇప్పుడు వారు చనిపోయిన దాని గురించి ఇప్పుడు దేవుడు మన వాక్యాన్ని ఆయనేగా మాట్లాడిస్తుంది, అతని కోసమేగా. దేవునికి స్తోత్రం చెప్పండి.
హేబేలు రక్తం భూమిలో ఉండి కూడా మొరపెట్టిందంట. నీతిమంతుల రక్తమే మొరపెట్టుద్దంట. నీతిమంతుల కూడికల్లో వారు మాట్లాడినట్లే ఈ మాటలు బ్రతికినా మాట్లాడతారు, చనిపోయినా కూడా మాట్లాడతారు. కాబట్టి రాత్రి దేవుని సన్నిధిలో ముఖ్యంగా ప్రభు చెప్పే మాట ఏంటంటే, యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 14:2లో, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీకు చెప్పుదును. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతా. ఈ భూమి మీద ఆయన స్వరక్తములో కడగబడినటువంటి వాణిని దేవుడు ఎక్కడ ఉంచాలని ఆశ అంటే, ఎక్కడ ఉంచుకోవాలని ఆయన కోరిక అంటే, నేను ఉండు స్థలములో మీరు ఉండాలి. అబ్బా, దేవుడు ఉండే స్థలములో దేవదూతలకు మాత్రమే అర్హత, ఇంకెవరికి అర్హత లేదు. కానీ ఇంకెవరికి అర్హత అంటున్నాడు? నేను ఉండు స్థలములో మీరు ప్రభువుని రక్షకుడుగా నీ హృదయంలో చేర్చుకోగలిగితే, ఈరోజు లోకాన్ని పాపాన్ని విసర్జించగలిగితే, ఈరోజు మారు మనసు పొందగలిగితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ పొందగలిగితే, దేవుడు అంటున్నాడు, క్రీస్తునందుడు మృతులైన వారు లేస్తారు. ప్రభువునందు మృతునందున మృతులు, యెహోవా భక్తుల మరణము వీళ్ళు. చూసావా ఎన్ని మాటలు ఉన్నాయో. అందుకే నీతిమంతులు అంటే కీడును చూడకుండా వాళ్ళు విశ్రాంతిలో ప్రవేశిస్తారు. యెషయా గ్రంథం 57:1 ఉంటుంది మాట. నీతిమంతులు కీడును చూడకుండా వెళ్ళిపోతారు. కాబట్టి యేసేపుని గురించి వారి ఇంటి వారికి నేను చెప్పే ఆదరణకరమైన మాట ఏంటంటే, దుఃఖపడవలసిన అవసరము లేదు. యేసు ప్రభు చెప్పాడు, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు, రక్షణ లేని వారి కొరకు కన్నీరు కార్చాలి, మారు మనసు లేని వారి కొరకు ఏడవాలి. ఇరిమియా గ్రంథం 22:10లో ప్రభువు చెప్తాడు, చనిపోయిన వారిని గురించి మీరు ఏడవలసిన అవసరము లేదు. ఎందుకనగా ప్రభువుతో ఉండటానికి వెళ్ళాడు ఆ వ్యక్తి. ఈ భూలోకంలో ఎలా మనం ఇక్కడ ఉన్నామో అక్కడ దేవునికి ఒక రాజ్యం ఉన్నది, అది శాశ్వతమైనది. ఆ రాజ్యంలో ఉండడానికి మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి రాత్రి ధైర్యంగా ఉండాలి. యోబు అన్నట్టు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. ఇప్పుడు నేను ఒక వస్తువు ఇచ్చాననుకో, ఇటారా అభిరామ్, ఇది ఇచ్చాననుకో, ఎవరికి? అభిరామ్, తీసుకో. కాసేపు ఉంచుకున్నాడు, చూశాడు, ఆడుకున్నాడు, దాంట్లో అంతా చూశాడు. కొద్దిసేపు అయినాక నాకు అవసరమైంది, ఏంటిది? నాకు ఇయ్యేసేళ్ళు అన్న, చేసిపోతావే. ఇప్పుడు నాకేం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఏమంటాడు అతను? పాస్టర్ గారు ఇచ్చాడు, పాస్టర్ గారు. అసలు ఇది ఎవరిది చెప్పాలి? ఇది ఎవరిది? అలాగే మనం ఎవరమి? దేవుని బిడ్డలం, దేవుని సృష్టి. మన శరీరం కానీ, మన ప్రాణం కానీ, మన రూపం కానీ దేవుని సృష్టి. ఇప్పుడు ఎలాగైతే ఇది ఇచ్చి కొద్ది సమయం తర్వాత తీసుకున్నానో, దేవుడు కూడా ఈ కుటుంబానికి యేసేపునిచ్చాడు. భూలోకంలో నీ దినములు అయిపోయి నేను చెప్పాను, మరలా ఏం చేశాడు? ఆయన బిడ్డను ఆయన ప్రభువుతో సదాకాలము ఉండే జీవితం గొప్ప జీవితం. అక్కడ ఏడుపు ఉండదు, బాధ ఉండదు, మరణం ఉండదు, వేదన ఉండదు, ఏమీ ఉండదు. అందుకని రాత్రి తీర్మానం తీసుకో, ప్రభువా నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, ఈ భూలోకం శాశ్వతం కాదు, నీ రాజ్యమే నాకు కావాలి, నీతో ఉండే జీవితమే నాకు కావాలి. ఈ భూలోకుల నివాసాలన్నీ కూడా శిథిలమైపోతాయి. శిథిలము కానిటువంటి రాజ్యం ఒకటి ఉంది, ప్రభు బిడ్డలకు నువ్వు సిద్ధపరిచావు. నీ దగ్గర ఉండే భాగ్యం అల్పులైన మాకు ఇచ్చావు. ఈ ధన్యత భూలోకంలో అయ్యా క్రీస్తులో చనిపోతే, క్రీస్తులో మరణిస్తే మాకు నిత్య జీవం ఉంది, పరలోకం ఉంది, దేవుని దగ్గర శాశ్వతంగా జీవించే జీవితం ఉందని ఒక మంచి తీర్మానం తీసుకుంటే, ఈ రాత్రి నీకు కూడా ఆ దేవునితో ఉండే భాగ్యాన్ని, దేవుని రాజ్యములో ఉండే భాగ్యాన్ని, దేవునితో సదాకాలం ఉండే భాగ్యాన్ని, పునరుద్ధానములో ఎత్తబడే భాగ్యాన్ని, ఆకాశంలో మేఘల మీద ఎక్కి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు నీ కూడా అనుగ్రహిస్తాడు. కాబట్టి రాత్రి దేవుని సన్నిధిలో ఈ కుటుంబము దుఃఖించకూడదని, దేవుని సన్నిధిలో ఆ బిడ్డలు ప్రభువుతో ఉన్నారని, మనము కూడా ఒక దినాన ఆ స్థలానికి వెళతామని, అక్కడ పరిశుద్ధులందరూ కలుసుకుంటారని, ఒకరితో ఒకరంగా ఏం చెప్పుకోమన్నాడు? దేవుడు ఆదరించుకోమన్నాడు. చెప్పండి, ఏం చేయమన్నాడు చెప్పండి? ఆదరించుకోమన్నాడు. కొంతమంది వచ్చి బాధ పెడుతుంటారు, అయ్యో ఎంత నష్టం చేసాడమ్మా దేవుడు నీకు. దేవుడు నష్టం చేయడండి. ఎంత అన్యాయం జరిగిపోయిందమ్మా, చేయడండి. మీకు తెలుసా, మొన్న ఒక పాస్టర్ గారికి 2 పిల్లలు ఆ నదిలోకి నీళ్ళు ఈతకి ఏమైపోయారు చెప్పండి? ఆ రోజు మొత్తం 8 మంది చనిపోయారంట.
పాస్టర్ గారికి 2 కొడుకులే ఉన్నారు. ఆ నదిలోకి ఈతకని వెళ్ళారు పాపం, సరిగ్గా రాదు వాళ్ళకి. ఆ నీళ్ళలో కొట్టుకున్న వాళ్ళు ఏమైపోయారు? చూసావా? ఈరోజు ఒక అబ్బాయి ఎట్నో బతికాడు. సెల్ఫీ తీసుకున్నావురా అని భార్య అంట బ్రిడ్జి మీద ఆపిందంట. బ్రిడ్జి మీద ఆపిందంట భార్య. సెల్ఫీ తీసుకున్నావురా, కొంతమందికి సెల్ఫీలు ఇప్పించి సెల్ఫీ తీసుకున్నారా అమ్మాయిని అంతుని తోసేసిందంట. దేంట్లో? నదిలో తోసేసేలా కొట్టుకుపోయాడు. అక్కడేదో చిన్న రాయో గుట్ట ఉంటే దాని మీద నిలబడి అయ్యా నన్ను రక్షించండి కేకలేసాడు. ఏం ఒడ్డు మీద నిలబడి ఆంతం చూస్తుంది బేట బతికాడని. చూసావా? ఎలాగూ కూడా వస్తున్నాయి మరణాలు. ఎలాగూ? యూట్యూబ్లో ఒక ఆయన అంటాడు, కొద్దిగా గ్యాప్ ఇయ్యండి తల్లులారా, కొద్దిగా గ్యాప్ ఇయ్యండి అంటున్నాడు ఒక ఆయన. నిన్న ఒకటి జరిగా, ఈరోజు ఒకటి జరిగా, రేపు ఒకటి జరిగా, కొద్దిగా గ్యాప్ ఇయ్యండి అంటున్నాడు ఆయన. నేను అనుకున్నా, స్త్రీలు తలుసుకుంటే పూర్తిగా ఏం చేస్తారు? స్మాష్ చేసేటట్టుంది. మీరు కాదు వాళ్ళు. మరణాలు ఎలా వస్తున్నాయో చూడండి, ఎలా వస్తున్నాయో. ఆయన దేవుడు ఎట్లా బతికించాడు. తాడేసి వాళ్ళు మొత్తం ఏం చేసిన మళ్ళీ అతను ఒడ్డుకి లాగి పైకి వేసినాక ఇదిగో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, ఇదిగో మీరు పెళ్లి చేశారు, ఏమన్నా ఏం చేసింది ఈరోజు? చూశారు పిల్లరా? ఈరోజు దేవుని సన్నిధిలో పౌలు గారు మాట, ఆయన ఆశ అంతా ఒకటే. అదేంటంటే మనమందరము సదాకాలము ప్రభువుతో ఉండాలి. ప్రభువుతో ఉండే అర్హతను సంపాదించుకో. మందిరానికి వస్తే, దేవుని వాక్యం వింటే, మారుంపు చెందితే, నీటి మూలంగా ఆత్మూలంగా రక్షించబడితే, బాప్తిసం తీసుకుంటే నీకు ప్రభువుతో ఉండే అర్హత వచ్చేసింది. ఇక ఏం చేసిన పని లేదు. యేసు ప్రభువా నన్ను రక్షించిన అడగలిగితే చాలు, నీకు ప్రభువుతో ఉండే అర్హత వచ్చినట్టే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఎంతమంది అర్హత సంపాదించుకున్నారో తెలియదు, కానీ అందరూ ఆ అర్హత కలిగి సదాకాలం ప్రభువుతో ఉందుముగాక. అందుకు భక్తుడు ఆ పాట పాడాడు, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా చూచున్నది నిరంతరం. చప్పలు కొడతారా కొంచెం బిగ్గరగా? ఆశనన్నిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా పాడాలి యేసయ్యా, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశనన్నిలా చున్నది. చాలు చిన్న ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ భూలోకం మానవులకు శాశ్వతం కాదు, పరదేశంలో యాత్రికులమని చెప్పారు. ప్రభువా, మీ సన్నిధిలో నిన్ను దేవుడిగా హృదయంలో